వెల్కమ్ టు టీసాట్. ఐఎమ్ నరేష్, హిస్టరీ ఫ్యాకల్టీ. ఈరోజు మనము ఈ వీడియోలో మొఘల్ సామ్రాజ్యం గురించి మాట్లాడుకుందాము. ఆల్రెడీ గత వీడియోలో మొఘల్ సామ్రాజ్యం గురించి ప్రారంభించడం జరిగింది. రైట్, మొఘల్ సామ్రాజ్యంలో ఒక గొప్ప రాజుగా అక్బర్ గురించి చెప్పుకుంటాము. రైట్, అక్బర్ హుమయూన్ మరణాంతరము రాజు కావడం జరిగింది. కలనౌరు అనే ప్రాంతంలో బైరామ్ ఖాన్ ఇతని యొక్క పట్టాభిషేకాన్ని నిర్వహించడం జరిగింది. రెండవ పానీపట్ యుద్ధంలో గెలిచిన అనంతరము అక్బర్ మళ్ళీ మొఘల్ సామ్రాజ్యానికి రాజు కావడం జరిగింది. ఢిల్లీ, ఆగ్రాలను ఆక్రమించడం జరిగింది. 1556 నుండి 1560 వరకు కూడా బైరామ్ ఖాన్ అధీనంలో పెరగడం జరిగింది. బైరామ్ ఖాన్ తన పదవిని దుర్వినియోగం చేయడం వలన అతన్ని పదవిలోంచి తొలగించి మక్కాకి పంపించడం జరిగింది. అతను మక్కాకి పోతుండగా పటన్ అనే ప్రాంతంలో, గుజరాత్ రాష్ట్రంలోని పట్టణ్ అనే ప్రాంతంలో హత్య గావించబడ్డాడు. బైరామ్ ఖాన్ మరణాంతరము అక్బర్ యొక్క పదవిని 1560 నుండి 61 మధ్యలో అంతఃపుర స్త్రీల అధీనంలో ఉంది. దీన్ని పరదా ప్రభుత్వం అని చెప్పేసి చెప్తాము. దీనికి కారణం మహమంగా. ఈ మహమంగా వచ్చేసి అక్బర్ యొక్క పెంపుడు తల్లి. 1542లో అక్బర్ జన్మించిన తర్వాత షేర్ షా హుమయూన్కి ఎవరైతే స్థావరం కల్పిస్తారో ఆ రాజపుత్ర రాజ్యం పైన దాడి చేస్తారని ప్రకటించడంతో హుమయూన్ భారతదేశం నుంచి పారిపోవడం జరిగింది. అప్పుడు అక్బర్ని కాపాడిన మహిళ మహమంగా. సో ఆమె పెంపుడు తల్లి అని చెప్పాల్సి ఉంటుంది. ఆమె అధీనంలో ఒక సంవత్సరం పాటు ఉండడం జరిగింది. మహమంగా, ఆమె కుమారుడు ఆదాం ఖాన్, జీజీ అంగా, వీళ్ళు పరదా ప్రభుత్వానికి ముఖ్య కారకులు అనమాట. మహమంగా చేతిలో ఉన్నాడు 1 ఇయర్ పాటు. మనకి 1561లో మాల్వాపై దాడి చేసి బజ్ బహదూర్ను ఓడించడం జరిగింది. ఓడించి మాల్వాను ఆక్రమించాడు. ఇక్కడ ఆదాం ఖాన్, మహమంగా యొక్క కుమారుడు ఆదాం ఖాన్ని గవర్నర్గా పెట్టడం జరిగింది. అయితే ఈ ఆదాం ఖాన్ అనే వ్యక్తి అక్బర్ను చంపేయాలనుకున్నాడు. ఇక్కడ జరిగిన ద్వంద్వ యుద్ధంలో ఆదాం ఖాన్ను చంపేశాడు. ఆదాం ఖాన్ మరణాంతరము మహమంగా రాజకీయాల నుంచి పక్కకు తప్పుకుంది. సో 1561లో అక్బర్ నిజమైన పాలకుడయ్యాడు. 1556 నుండి 1561 వరకు కూడా అతను నామమాత్రపు రాజుగా చెప్పాల్సి ఉంటుంది. 1556లో బైరామ్ ఖాన్, 1560లో మహమంగా అధీనంలో ఉన్నాడు. 61లో ఆదాం ఖాన్ చనిపోయిన తర్వాత మహమంగా రాజకీయాల నుంచి పక్క తప్పుకుంది. సో నిజమైన పాలకుడయ్యాడనమాట. 1564-65లో చునార్గర్ రాజధానిగా గోండ్వానాపై దాడి చేశాడు. ఈ దాడిలో రాణి దుర్గావతి, ఆమె కుమారుడు వీరనారాయణ మరణించాడు. మన గతంలో అడిగిన క్వశ్చన్ వచ్చేసి అక్బర్పై పోరాడిన మహిళ అని చెప్పేసి రాణి దుర్గావతి. ఇక్కడ ఇది ఏ వంశము అంటే మనకు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలనేది గోండుల రాజ్యం. గోండుల రాజ్యం ఇది మనకు గత గ్రూప్ 1లో అడగడం జరిగింది. ఇది ఏ యొక్క తెగవారికి సంబంధించిన రాజ్యము అంటే గోండుల రాజ్యము. చాలా రోజులు మనం ఏమనుకున్నామంటే ఇది రాణి దుర్గావతి ఒక రాజపుత్ర మహిళ అనుకున్నాం. ఈమె రాజపుత్ర కాదు, గోండు మహిళ అని చెప్పాలి. గోండులు గోండ్వానా కేంద్రంగా పరిపాలన చేయడం జరిగింది. వీరనారాయణ మరణాంతరము రాణి దుర్గావతి కూడా మరణించింది. యుద్ధంలో మరణించింది. ఈమె వీరత్వం గురించి చూసినట్లయితే రాయల్ బెంగాల్ టైగర్ని ఒంటి చేత్తో చంపేసింది. అంత గొప్ప ధైర్యవంతురాలు ఈమె రాణి దుర్గావతి. మన రీసెంట్ గ్రూప్ 1 క్వశ్చన్ అండి ప్రిలిమ్స్లో అడిగారు. ఈ యొక్క గోండ్వానా రాజ్యము ఏ భారతీయ తెగకు సంబంధించిన అడిగారు. గోండులను గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. 1565లో సవతి సోదరుడైన మిర్జా హకీంను అణిచివేసి కాబూల్, పంజాబ్, లాహోర్ ప్రాంతాలను అక్బర్ ఆక్రమించుకున్నాడు. జైపూర్ రాజపుత్ర రాజు బిహారీమల్తో స్నేహం చేసి 1562లో అతని కుమార్తె జోధాబాయిని వివాహం చేసుకున్నాడు. అక్బర్ యొక్క మహారాణి అంటే జోధాబాయి అని చెప్పాలి. బికనీర్, జైసల్మేర్, కలంజర్ మొదలగు రాజపుత్ర పాలకులు ఇతనికి సామంతులుగా పరిపాలన చేయడం జరిగింది. అక్బర్ రాజపుత్రులతో స్నేహ సంబంధాలు కలిగి ఉన్నాడండి. అక్బర్ ఏ రాజపుత్రుడైతే తనకు సామంతుడిగా ఉండడానికి అంగీకరిస్తాడో వాళ్ళకి
వాళ్ళ మన్సబ్ని ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళే సొంతంగా పరిపాలించడం జరుగుతుంది. ఈ మన్సబు అనేది వాళ్ళ ప్రాంతం వాళ్ళకే ఇవ్వబడుతుంది. రైట్. వాళ్ళలో ఎటువంటి సామంతుడిగా గుర్తించబడతారు. రాజపుత్రులతో ఫ్రెండ్షిప్ మేలు అనుకున్నాడు అక్బర్. సో ఎవరైతే తన యొక్క సార్వభౌమాధికారాన్ని అంగీకరిస్తారో వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళకే మన్సబ్ కింద ఇచ్చేసి వాళ్ళ గౌరవాన్ని కాపాడడం జరిగిందనమాట. అక్బర్ను ఎదిరించిన ఒకే ఒక రాజపుత్ర వంశం అంటే సిసోడియా అని చెప్పాల్సి ఉంటుంది. సిసోడియా రైట్. మేవాడ్ యొక్క పాలకులు రైట్. చిత్తోడ్ రాజధానిగా మేవార్ను పరిపాలించారు. అక్బర్కి సమకాలీనుడు ఉదయ్ సింగ్. ఈ ఉదయ్ సింగ్ 1767లో అక్బర్తో పోరాడడం జరిగింది. రైట్. ఈ ఉదయ్ సింగ్ ఓడిపోయి పట్టా జైమల్ అనే ఇద్దరు సైనిక అధికారులకు చిత్తోడ్ని అప్పగించి అతను ఆరావళి పర్వత ప్రాంతాలకు వెళ్ళిపోవడం జరిగింది. రైట్. ఉదయ్ సింగ్ తర్వాత రాజైన వ్యక్తి మహారాణా ప్రతాప్ అని చెప్పాల్సి ఉంటుంది. ఉదయ్ సింగ్ తర్వాత అతని కుమారుడు మహారాణా ప్రతాప్ రాజయ్యాడు. ఈ మహారాణా ప్రతాప్ అక్బర్కు మధ్య జరిగిన యుద్ధమే హాల్దీఘాట్ యుద్ధం అని చెప్పేసి చెప్తాము. ఇక్కడ 1576. ఉదయ్ సింగ్కి అక్బర్కి 1567లో యుద్ధం జరిగితే అక్బర్కి మహారాణా ప్రతాప్కి 1576లో యుద్ధం జరిగిందండి. హాల్దీఘాట్ యుద్ధంలో అక్బర్ సైన్యానికి నాయకత్వం వహించింది రాజా మాన్సింగ్. ఎవరయ్యా ఈ రాజా మాన్సింగ్ అంటే జోధాబాయి యొక్క సోదరుడు అక్బర్ సైన్యానికి నాయకత్వం వహించడం జరిగింది. ఈ యుద్ధంలో అక్బర్ విజయం సాధించాడు. మహారాణా ప్రతాప్ పారిపోవడం జరిగింది. రైట్. అతను కోల్పోయిన ప్రాంతాలను వితిన్ 6 నెలల్లోనే రైట్ తిరిగి ఆక్రమించుకున్నాడు మహారాణా ప్రతాప్. 1573లో నవంబర్ 21న గుజరాత్ పాలకుడు మూడవ ముజఫర్ ఖాన్ను ఓడించి గుజరాత్ను ఆక్రమించాడు. హుమయూన్ గుజరాత్ని తిరిగి సాధించలేకపోయాడు. మనం గత వీడియోలో నేర్చుకున్నాము. హుమయూన్ గుజరాత్ని ఆక్రమించుకున్నాడు. బహదూర్ షానే గుజరాత్ నుంచి తరిమేశాడని చెప్పుకున్నాము. అస్కరీని అక్కడ గవర్నర్గా పెడితే అస్కరీ అసమర్థుడు కాబట్టి రైట్ అస్కరీని ఓడించి బహదూర్ షా ఆక్రమించాడు. అయితే ఈ అక్బర్ తన తండ్రికి జరిగిన అవమానాన్ని ప్రతీకారం తీర్చుకోవాలనుకొని అక్బర్ గుజరాత్పై దాడి చేసి బహదూర్ షా యొక్క కుమారుడు ముజఫర్ ఖాన్ను ఓడించి గుజరాత్ని ఆక్రమించి తన తండ్రి గౌరవాన్ని పునర్స్థాపించాడు. ఈ విజయాన్ని చిహ్నంగా అక్బర్ ఫతేపూర్ సిక్రీ అనేటువంటి నగరాన్ని కట్టాడు. అందులో భాగంగా బులంద్ దర్వాజాను కూడా నిర్మించడం జరిగింది. ఫతేపూర్ సిక్రీని నిర్మించి బులంద్ దర్వాజాను కూడా నిర్మించాడు. 1574-76 మధ్య బెంగాల్ బీహార్ పాలకుడైన సులేమాన్ను ఓడించి వాటిని ఆక్రమించడం జరిగింది. 1581లో తన సవతి సోదరుడైనటువంటి మిర్జా హకీంను ముచ్చివారా యుద్ధంలో ఓడించడం జరిగింది. 1585లో కాశ్మీర్ను, 1591లో ముల్తాన్ను, సింధులను, 1595లో బెలూచిస్తాన్ కూడా ఆక్రమించుకొని రైట్ ఆల్మోస్ట్ ఆల్ నార్త్ ఇండియా అంతా తన కంట్రోల్లో తీసుకున్నాడు. ఆ కాలంలో సింధు కూడా భారతదేశమే, బెలూచిస్తాన్ కూడా భారతదేశమే. సో అందుకే ఉత్తర భారతదేశం అంతా ఆక్రమించాడని చెప్పేసి చెప్తున్నాము. 1599లో దక్షిణాది గల ఖాందేశ్ను ముట్టడించాడు. అలాగే అహ్మద్ నగర్ పాలకురాలు చాంద్ బీబీని ఓడించడం జరిగింది. చాంద్ బీబీ పోరాడింది కానీ ఆమె మరణించడం జరిగింది. ఆమె మరణం తర్వాత అహ్మద్ నగర్ నగరము, బాలాఘాట్, బేరారు ప్రాంతాలను అక్బర్ ఆక్రమించడం జరిగింది. 1601లో అసిర్గర్ కోటను ఆక్రమించాడు. ఇదే అక్బర్ యొక్క జీవితంలో చివరి ఆక్రమణగా చెప్పాల్సి ఉంటుంది. అక్బర్ గొప్ప యుద్ధవీరుడే కాక గొప్ప పరిపాలనా దక్షుడు కూడా చెప్పాల్సి ఉంటుంది. 1562లో యుద్ధ ఖైదీలను బానిసలుగా చేయటము, ఇస్లాంలోకి మార్చడం నిషేధించడం జరిగింది. రైట్ బలవంతపు మత మార్పిడిలపైన నిషేధం విధించారు. ఎవరైనా యుద్ధంలో ఓడిపోతే వాళ్ళని బలవంతంగా ఇస్లాంలోకి మార్చేవాళ్ళు. ఆ సిద్ధాంతాన్ని రద్దు చేశాడు, తప్పు అని చెప్పేసి. రైట్ 1563లో తీర్థయాత్రికుల పన్ను రద్దు చేశాడు. రైట్ ప్రజలకి
నచ్చనిటువంటి ట్యాక్స్ ఏంటంటే తీర్థయాత్ర పన్ను. ఒక దేవాలయంలో దేవుణ్ణి సందర్శించుకోవడం కోసం తీర్థయాత్ర పన్ను వసూలు చేసే దాన్ని వ్యతిరేకించారు. ఆ కాలానికి అది కరెక్ట్ కాదు. రైట్, మనకి 1964లో జిజియా పన్నును రద్దు చేయడం జరిగింది. జిజియా పన్నును రద్దు చేయడం జరిగింది. రైట్, అక్బర్ షేక్ ముబారక్ అనేటువంటి సూఫీ మత గురువును ఆరాధించాడు. ప్రముఖ రచయితలు అక్బర్ సన్నిహితులైనటువంటి అబుల్ ఫైజీ ఇతని కుమారులే. షేక్ ముబారక్ యొక్క కుమారులు అబుల్ ఫైజీ. రైట్, వివిధ మతాల చర్చల కోసము 1975లో ఇబాదత్ ఖానా అనే ప్రార్థనా మందిరంను నిర్మించాడు. ఇబాదత్ ఖానా అనేటువంటి ప్రార్థనా మందిరం నిర్మించాడు. రైట్, ఇబాదత్ ఖానాలో అనేక మంది వివిధ మతస్థులను ఆహ్వానించాడు. రైట్, వారి ద్వారా వివిధ మత చర్చలు ప్రారంభించాడండి. ఈ మత చర్చల్లో పాల్గొన్నవారు హీర విజయ సూరి. ఇతను జైన మతస్థుడు. పేరు వెనుక సూరి ఉందంటే అతను జైన మతస్థుడు, జైన సన్యాసిగా గుర్తుపెట్టుకోవాలి. దేవి మరియు పురుషోత్తం హిందూ మతము, అబుల్ ఫజల్ ఇస్లాం, అక్వైవా మన్సూరెట్ క్రైస్తవ మతము, మెహరాజీ రాణా జొరాస్ట్రియన్ మతము. వీళ్ళంతా కూడా అక్బర్ యొక్క మత చర్చల్లో పాల్గొనడం జరిగింది. అక్బర్ యొక్క మత చర్చల్లో పాల్గొని మతం పైన అవగాహన తీసుకురావచ్చే అవకాశం కోసము ఆయన చర్చలు జరపడం జరిగింది. రైట్, ఫైనల్గా ఇతను బాగా అర్థం చేసుకొని అర్థం చేసుకొని రైట్ అతను ఒక మతం స్టార్ట్ చేయాలనుకున్నాడు. అక్బర్ తాను రాజ్యానికే కాక మతానికి కూడా అధిపతినని తెలుపుతూ మత విషయాల్లో ఉలేమాల జోక్యం నిషేధిస్తూ 1579లో అమోఘత్వ ప్రకటనను ప్రకటించడం జరిగింది. అమోఘత్వ ప్రకటన. రాజ్యంలో మతానికి రాజకీయాలకు అక్బరే అధిపతి. అదే అమోఘత ప్రకటన అంటాము. దాన్నే మనకి పర్షియన్ భాషలో మహజర్ నామా అని చెప్పేసి చెప్పడం జరిగింది. మహజర్ నామా పర్షియన్ భాషలో, అదే తెలుగులో అమోఘత్వ ప్రకటన అని చెప్పేసి అంటున్నాము. ఇంగ్లీష్లో ఇన్ఫాలబిలిటీ డిక్రీ అని చెప్పేసి చెప్తున్నాము. రైట్, ఈ యొక్క ఇన్ఫాలబిలిటీ డిక్రీ లేదా అమోఘత్వ ప్రకటనను రాసింది షేక్ ముబారక్ అనే వ్యక్తి ఈ యొక్క అమోఘత్వ ప్రకటన తయారు చేయడం జరిగింది. రైట్, అక్బర్ సుల్ ఈ కుల్ ప్రపంచానికి శాంతి అనే ప్రధాన సూత్రం ఆధారంగా 1982లో దిన్ ఇలాహీ అనే నూతన మతాన్ని ప్రారంభించాడు. రైట్, ఈ మతంలో చేరాలంటే సూర్యుడిని అగ్నిని పూజించాల్సి ఉంటుంది. పుట్టిన రోజుని మరణించిన రోజుని సెలబ్రేట్ చేయాల్సి ఉంటుంది. సండే హాలిడే. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని కలిసినప్పుడు అల్లాహు అక్బర్ అనేటువంటి పదాన్ని ఉపయోగించాలి. అంటే ఒక ప్రజెంట్ మనం ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి కలిసినప్పుడు హాయ్ హలో అంటాం. హాయ్ హలో ప్లేస్లో ఈయన ఏమంటాడు? రైట్, అల్లాహు అక్బర్ అనాలి. దేవుడు గొప్పవాడు, భగవంతుడు గొప్పవాడు అనేటువంటి పదాన్ని ఉపయోగించాలి. అక్బర్ అంటే గొప్పవాడు అని అర్థము, అల్లా అంటే దేవుడు అని అర్థము, అల్లాహు అక్బర్ దేవుడు గొప్పవాడు అని అర్థము. రైట్, ఒకరినొకరు పరస్పరం పలకరించుకునేటప్పుడు అల్లాహు అక్బర్ అనాలి. అల్లా అంటే అరబిక్ భాషలో దేవుడు అని అర్థము, ముస్లింలో దేవుడు అని కాదు అక్కడ అర్థము. అల్లా అంటే అదొక భాషాపరమైన పదమే కానీ ఏ మతానికి చెందిన దేవుడు కాదు. అల్లా అంటే అరబిక్ పదం, అది దేవుడికి. రైట్, దేవుడు గొప్పవాడు లేదా భగవంతుడు గొప్పవాడు అనేటువంటి మెథడ్ని తీసుకొచ్చాడు అక్బర్. అలాగే జంతు వధ చేయరాదు, అలాగే శాకాహార భోజనం మాత్రమే తినాలి. ఇవన్నీ కూడా ఈ మతంలో ఉండాలంటే చేయవలసిన కార్యక్రమాలు. పుట్టినరోజుని చనిపోయిన రోజుని సెలబ్రేట్ చేయాలి. రైట్, మనకి సూర్యుడిని అగ్నిని పూజించాలి. సండే హాలిడే. రైట్, శాకాహార భోజనమే తినాలి, ఏ జంతువును చంపకూడదు. అలాగే అల్లాహు అక్బర్ దేవుడు గొప్పవాడు, భగవంతుడు గొప్పవాడు అనేటువంటి ఈ గ్రీటింగ్ మెథడ్ని ప్రవేశపెట్టడం జరిగింది. అక్బర్ స్థాపించిన మతంలో చేరిన ఏకైక హిందువు రాజా బీర్బల్. ఇది మనకు చాలా రిపీటెడ్ బిట్ అండి, కంటిన్యూగా ఎక్కువసార్లు అడగబడ్డాడు. మనకి ఇండియాలో హిస్టరీ ఎన్ని ఎగ్జామ్లో ఉంటే అన్ని ఎగ్జామ్లో అడగబడ్డ క్వశ్చన్ ఇది. అంటే విఆర్ఓ ఎగ్జామ్ నుంచి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ వరకు ప్రతి ఎగ్జామ్లో అన్న క్వశ్చన్ ఇది. రాజా బీర్బల్ అనేవాడు ఒకే ఒక్కడు ఈ యొక్క దిన్ ఇలాహీ మతంలో చేరిన వ్యక్తి. దిన్ ఇలాహీ యొక్క అసలు పేరు తౌహీద్ ఇలాహీ.
రైట్. మొదట అక్బర్ తౌహీద్ ఈ లాహి అని పేరు పెట్టాడు. అక్బర్ చనిపోయిన తర్వాత అది దినీ లాహి అయింది. రైట్. ఇందులో జస్ట్ 18 మంది మాత్రమే జాయిన్ కావడం జరిగింది. ఆ 18 మందిలో ఒకే ఒక హిందువు రాజా బీర్బల్ అని చెప్పాలి. మరి ఈయన గొప్ప రాజు కదా, 18 మంది జాయిన్ కావడం ఏంటంటే, మనం ఇంతకుముందే చెప్పుకున్నాం 1562లో అక్బర్ బలవంతపు మత మార్పిడిని రద్దు చేశాడు అని చెప్పాము. రైట్. యుద్ధంలో ఓడిపోయిన వాళ్ళని ఇస్లాం మతం మార్చడం దాన్ని రద్దు చేసి అని చెప్పి, ఇక్కడ అక్బర్ ఈ దిన్హీ లాహీలో చేరండి అని ఎవరైనా అడిగితే అది ఖచ్చితంగా ఒత్తిడి చేసినట్లే. ఒక ఉన్నత అధికారి, ఈయన రాజు మాటే శాసనం. అరే బాబు జాయిన్ గారా అంటే అర్థం ఏంటి, నువ్వు ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సింది అంతే. ఎందుకంటే అతను రాజు మాటను రిజెక్ట్ చేశాడంటే రైట్, అతనికి సివియర్ పనిష్మెంట్ ఉంటుంది. కానీ ఇక్కడ బలవంత పెట్టినట్టే, రాజు మాటే బలవంత పెట్టినట్టు. అందుకే రాజు ఎవరిని అడగకూడదు అనుకున్నాడు. అక్బర్ ఎవరిని అడగలేదు జాయిన్ కమ్మని, జస్ట్ ఇది స్టార్ట్ చేశాను చెప్పేసి ప్రకటించి వదిలేశాడు. ఎవరిని పర్సనల్గా జాయిన్ కమ్మని కోరలేదు. రాజు అడిగాడంటే ఖచ్చితంగా అది బలవంత పెట్టినట్టే. ఇది గుర్తుపెట్టుకొని, మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత మీ పై అధికారి ఈ పని చేయి అంటే నువ్వు సచ్చినట్టు చేయాల్సిందే. నేను చెయ్యను అంటే నీ ఉద్యోగం పోతుంది. రైట్. అదే ఇక్కడ అక్బర్ ఇంప్లిమెంట్ చేయలేకపోయాడు. అందువలన ఈ మతం ఫెయిల్ అయిందనమాట. అక్బరే ఈ మతానికి ముఖ్య పూజారి, అబుల్ ఫజల్ ప్రధానాచారి. రైట్. అక్బర్ జాగీర్దారీ వ్యవస్థను రద్దు చేసి జీతాలు ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టాడు. రైట్. జాగీర్దారీ పద్ధతి అంటే జీతానికి బదులుగా భూములు ఇవ్వబడతాయి. ఆ భూముల్లో వచ్చేటువంటి పన్నులన్నీ వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ డైరెక్ట్గా క్యాష్లో జీతాలు ఇచ్చాడనమాట. అక్బర్ వద్ద దివానీ అష్రఫ్గా పనిచేసిన రాజా తోడర్మల్ దహసాలా లేదా బందోబస్త్ అనే నూతన భూమి శిస్తు విధానమును ప్రవేశపెట్టడం జరిగింది. బందోబస్త్ పటిష్టంగా ఉంది కాబట్టి బందోబస్త్ అన్నారు. దహసాలా 10 సంవత్సరాల యావరేజ్ తోటి కలెక్ట్ చేశారు కాబట్టి దహసాలా అన్నారు. అక్బర్ సైనిక విధానంలో మన్సబ్దారీ అనే నూతన వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. అక్బర్ ఆస్థాన కవి అబుల్ ఫజల్ అక్బర్ నామా అను గ్రంథమును 4 భాగాలుగా రచించాడు. అందులో 3వ భాగము ఐనీ అక్బరీ. ఈ ఐనీ అక్బరీలో పరిపాలన వ్యవస్థ గురించి తెలియజేయడం జరిగింది. ఐనీ అక్బరీ అనేది అక్బర్ నామాలో భాగము. సో మనకి ఎగ్జామ్లో గతంలో ఏమడిగారంటే ఐనీ అక్బరీ యొక్క రచయిత ఎవరు? అబుల్ ఫజల్. అక్బర్ నామా ఎవరు రాశారు? అబుల్ ఫజల్. అక్బర్ నామాలో పూర్తిగా అక్బర్ గురించి హుమయూన్ దగ్గర నుంచి తైమూర్ నుంచి హుమయూన్ వరకు, రైట్, అక్బర్ జీవిత చరిత్ర, అలాగే మొఘల్ సామ్రాజ్య పరిపాలన. రైట్. ఆ మొఘల్ సామ్రాజ్య పరిపాలన ఏమంటున్నాం? ఐనీ అక్బరీ అంటున్నాం. మొఘల్ సామ్రాజ్య పరిపాలన ఐనీ అక్బరీ అంటున్నాము. రైట్. అక్షరాస్యత లేనివాడుగా కొంతమంది చరిత్రకారులు అక్బర్ని పిలవడం జరిగింది. అక్బర్కి చదవడం రాయడం రాదు అని కొందరు అంటున్నారు. రైట్. అక్బర్ ఆస్థాన గాయకుడు తాన్సేన్ యొక్క అసలు పేరు రామతాను పాండే. ఇది మన ప్రీవియస్ క్వశ్చన్ అండి గ్రూప్ 2లో. అక్బర్ ఆస్థానం నుండి తాన్సేన్ అసలు పేరు రామతాను పాండే. ఇతను హిందుస్థానీ సంగీతంలో చాలా గొప్పవాడు. మనకి గ్వాలియర్ అనే ప్రాంతం చూసినట్లయితే ఈ గ్వాలియర్ మొఘల్స్ కాలంలో హిందుస్థానీ సంగీతానికి మూల స్తంభంగా ఉంది. రైట్. అత్యధిక మంది గ్వాలియర్ నుంచే సంగీతకారులు ఉన్నారు. హిందుస్థానీ సంగీతంలో మియాతో ప్రారంభమయ్యే అనేక నూతన రాగాలను ఇతను కనుక్కున్నాడు. రుద్రవీణ అనే సంగీత పరికరాన్ని తాన్సేన్ కనుగొనడం జరిగింది. ఇతను దర్బారీ కన్నడ, మేఘ్ మల్హర్ అనేటువంటి రాగాలను చాలా గొప్పగా వాయిస్తాడు. అతను మేఘ మల్హర్ అంటే మేఘమదనము, అది ప్లే చేసినట్లయితే ఒక మేఘాలు వర్షం కురిపిస్తాయని చెప్పేసి అందరు చెప్తారు. అబుల్ ఫజల్ ప్రకారము గత 1000 సంవత్సరాల్లో తాన్సేన్ అంతటి గొప్ప సంగీతకారుడు పుట్టలేదు అని చెప్పేసి అక్బర్ నామాలో రాశాడు అబుల్ ఫజల్. రైట్. మనకి గత 1000 సంవత్సరాల్లో ఇంత గొప్ప సంగీతకారుడు లేడన్నాడు అబుల్ ఫజల్. అక్బర్ ఆస్థానంలో విదూషకుడు బీర్బల్. ఓకే, మనకి విదూషకుడు, దాన్ని మనం జోకర్ అంటాం, కామెడీలు చేసేవాడు అంటాము. అసలు పేరు వచ్చేసి రాజా మహేష్ దాస్. అక్బర్ ఇతనికి కవిరాయ్ రాజా అనేటువంటి బిరుదు ఇవ్వడం జరిగింది. రైట్. ఫతేపూర్ సిక్రీలో బీర్బల్ పేరు మీద బీర్బల్ మహల్ నిర్మించాడు. అక్బర్పై అత్యంత ప్రభావం గల జైన మత గురువు వచ్చేసి హీర విజయసూరి. ఇతను గుజరాత్ ప్రాంతానికి చెందినవాడు. అక్బర్ ఇతనికి
సవాయి విజయసూరి అని బిరుదునిచ్చి గౌరవించాడు. రైట్. బసవన్, దశావంత్, తాబ్రేజీ, సముద్ అనేవాళ్ళు అక్బర్ కాలానికి చెందిన ముఖ్యమైన చిత్రకారులు, పెయింటర్స్ అన్నమాట. ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ అక్బర్ను కాంబే రాజుగా సంబోధించడమే కాక అతని వద్దకు ఒక రాయబారి బృందాన్ని పంపించింది. సో ఎలిజబెత్ రాణి ఏమని పిలిచిందయ్యా అంటే అక్బర్ని కాంబే రాజుగా సంబోధించడం జరిగింది. అతని వద్దకు ఒక రాయబారిని పంపించడం జరిగింది. అక్బర్ స్పెయిన్ చక్రవర్తి 2వ ఫిలిప్ ఆస్థానానికి ఫాదర్ మాన్సెరెట్ నాయకత్వంలో రాయబారి బృందం పంపించాడు. అక్బర్ ఆప్తుడు అబుల్ ఫజల్ను యువరాజు సలీం ప్రోత్సాహంతో బుందేల్ఖండ్ రాజా బీర్ సింగ్ దేవ్ హత్య చేశాడు. రాజా బీర్ సింగ్ దేవ్ హత్య చేయడం జరిగింది. రైట్. సలీం అక్బర్ యొక్క సుదీర్ఘ పరిపాలన వల్ల విరక్తి చెంది అలహాబాద్కు పారిపోయాడు. తండ్రికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం జరిగింది. అక్బర్ అబుల్ ఫజల్ను నచ్చజెప్పడం కోసం పంపించాడు. సలీంను నచ్చజెప్పి ఇంటికి తీసుకురావడం కోసం అబుల్ ఫజల్ పంపిస్తే సలీంకి అది నచ్చలేదు. రైట్. రాజ్యం ఇస్తాడేమో అనుకుంటే ఫ్రెండ్ని పంపించాడు. రాజ్యం ఇవ్వకుండా అబుల్ ఫజల్ని పంపించి నచ్చజెప్పి తీసుకుని పంపిస్తే ఇతని కోపంతో అతని స్నేహితుడైన రాజా బీర్ సింగ్ని ఈ యొక్క అబుల్ ఫజల్ హత్య చేయడానికి ఉపయోగించుకున్నాడు. సో అక్బర్కి విపరీతమైన కోపం వచ్చేసింది. తన ఆప్తుడు అబుల్ ఫజల్ని హత్య చేయడంతో అక్బర్ కోపంతో సలీం యొక్క కుమారుడు ఖుస్రు, రైట్. సలీం అంటే జహంగీర్ అండి. జహంగీర్ యొక్క అసలు పేరు సలీం. రైట్. సలీం కుమారుడైనటువంటి జహంగీర్ కుమారుడు ఖుస్రుని యువరాజుగా ప్రకటించాడు. సో తప్పనిసరి పరిస్థితుల్లో రైట్ జహంగీర్ లొంగిపోవడం జరిగింది అక్బర్కి. రైట్. అక్బర్కి లొంగిపోయాడు అనమాట. రైట్. అక్బర్ 1605లో మరణించాడు. ఆయన సమాధి ఆగ్రా దగ్గరలోని సికింద్రా అనే ప్రాంతంలో ఉంది. ఆగ్రా దగ్గరలోని సికింద్రా. ఇది అక్బర్చే స్వయంగా నిర్మాణం చేయబడింది. రైట్. కొద్దిగా పాక్షికంగా అక్బర్ పూర్తి చేశాడు, మిగిలింది జహంగీర్ పూర్తి చేశాడు. ఇక నెక్స్ట్ రాజు చూసినైతే జహంగీర్ అసలు పేరు నూరుద్దీన్ మహమ్మద్ సలీం. రైట్. ఇతను మనకి అక్బర్ యొక్క కుమారుడు సలీం అని చెప్తున్నాము. అసలు ఈ సలీం పేరు ఎలా వచ్చిందంటే షేక్ సలీం చిస్తీ ఒక గొప్ప చిస్తీ సన్యాసి, సూఫీ సన్యాసి, చిస్తీ సూఫీ సన్యాసి. ఇతను గౌరవార్థము ఆగ్రాలో రైట్ ఆగ్రా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫతేపూర్ సిక్రీలో ఈ యొక్క షేక్ సలీం చిస్తీ యొక్క దర్గా నిర్మించాడు. రైట్. ఆ షేక్ సలీం చిస్తీ దర్గా ముందే బులంద్ దర్వాజా నిర్మించాడు అక్బర్. అయితే అతని గౌరవార్థము తన సొంత కుమారుడికి సలీం అని పేరు పెట్టుకోవడం జరిగింది. షేక్ సలీం చిస్తీ అనేటువంటి చిస్తీ సన్యాసి గౌరవార్థము అక్బర్ తన కుమారుడికి సలీం అని పేరు పెట్టుకోవడం జరిగింది. సలీం యొక్క తల్లి జోధాబాయ్ లేదా జోధ్బాయ్. ఈమెకు అక్బర్ మరియం ఉజ్ జమానీ అనే బిరుదు ఇవ్వడం జరిగింది. సలీం క్రీస్తు శకం 1769లో ఆగస్టులో అజ్మీర్లో జన్మించడం జరిగింది. అజ్మీర్లో జన్మించాడు. అక్బర్ మరణాంతరం సలీం నూరుద్దీన్ మహమ్మద్ జహంగీర్ బిరుదుతో 1605 అక్టోబర్ 12న పట్టాభిషేకం చేసుకోవడం జరిగింది. జహంగీర్ ఎన్నో భాషల్లో విద్వాంసుడే కాక గొప్ప చిత్రలేఖకుడు. ఇతడు చక్రవర్తి కాక మునుపు బెంగాల్, అలహాబాద్ ప్రాంతాలకు గవర్నర్గా పనిచేయడం జరిగింది. జహంగీర్ అధికారం చేపట్టిన వెంటనే 12 సూత్రాలను ప్రకటించాడు. అందులో భాగంగా ఆగ్రా చుట్టూ 4 దిక్కుల 4 న్యాయ గంటలు లేదా ధర్మ గంటలు పడడం జరిగింది. ప్రజలు వాళ్ళకు అన్యాయం జరిగింది అని తెలిసి ఈ యొక్క మొఘల్ గవర్నర్ ద్వారా లేదా మొఘల్ న్యాయం జరగలేదు అనిపిస్తే వాళ్ళు డైరెక్ట్గా ఆగ్రాకు వచ్చేసి ఆ బెల్ కొట్టొచ్చు. రైట్. చాలా భారీ బెల్ అండి అది. ఆ బెల్ కొట్టినట్లయితే రాజే ప్రత్యక్షంగా వచ్చి వారికి న్యాయం చేకూరుస్తాడు. దీన్ని న్యాయ గంట అంటారు లేదా ధర్మగంట అంటారు. ఆగ్రాకి 4 దిక్కుల 4 గంటలను ఏర్పాటు చేశాడు రైట్ జహంగీర్. అలాగే అనాగరిక శిక్షలు రద్దు చేశాడు. ముక్కులు కోసేయడం, చెవులు కట్ చేసేయడం, కాళ్ళు కట్ చేసేయడము, రైట్ చేతులు కట్ చేసేయడం, ఇవన్నీ అనాగరిక శిక్షలు. రైట్. ఒకసారి చేసినటువంటి తప్పుకి జీవితాంతం పనిష్మెంట్ కరెక్ట్ కాదు అని చెప్పేసి జహంగీర్ ఈ యొక్క అనాగరిక పనిషలు రద్దు చేశాడు. అనాగరిక శిక్షలను రద్దు చేయడం జరిగింది. అలాగే పొగాకు,
అలాగే మద్యం పైన నిషేధం విధించాడు. మీర్ బహార్ రైట్ ఆల్ తమ్గా అనేటువంటి రహదారి పన్నులని రద్దు చేశాడు జహంగీర్. రైట్ అన్యాయమైనటువంటి ఏది ఉన్నా దాన్ని రద్దు చేసి గొప్ప పేరు సంపాదించుకున్నాడు. 1606లో జహంగీర్పై అతని కుమారుడు ఖుస్రూ తిరుగుబాటు చేశాడు. ఈ తిరుగుబాటుకు సహాయం చేశాడనే కారణంతో సిక్కుల 5వ గురువు అర్జున్ దేవ్ను ఉరిదీయించాడు. సో అప్పటి నుంచి సిక్కులు మొఘల్స్కి శత్రువులు అయిపోయారు. యువరాజు ఖుస్రూను జైలులో బంధించాడు. రైట్ తర్వాత కాలంలో షాజహాన్ తన అన్నను చంపడం జరిగింది. జైలులో ఉన్న అన్నను చంపాడు. ఎందుకంటే జహంగీర్ చనిపోయే నాటికి ఖుస్రూ బతికుంటే అందరూ ఖుస్రూనే రాజు చేయాలనుకుంటారు. అక్బర్ లక్షణాలు ఉన్నవాడు ఖుస్రూ. రైట్ సో ఖచ్చితంగా ఖుస్రూ రాజు అయితే చాలా చక్కటి పరిపాలన అందించాడు అని చెప్పేసి భావిస్తారు. సో అతను చచ్చిపోతేనే షాజహాన్ రాజు కాగలడు. సో నూర్జహాన్ సహాయంతో ఖుస్రూని హత్య చేశాడు షాజహాన్. జహంగీర్కు వ్యతిరేకంగా బెంగాల్లో ఆఫ్ఘన్లు పోర్చుగీసు వారి సహాయంతో తిరుగుబాటు చేశారు. వీరిని మొఘల్ గవర్నర్ ఇస్లాం ఖాన్ అణిచివేశాడు. జహంగీర్ జీవితంలో ముఖ్యమైన సంఘటన అంటే నూర్జహాన్తో వివాహము. నూర్జహాన్ యొక్క అసలు పేరు మెహరున్నిసా. రైట్ అక్బర్ కాలంలోనే ఈ యొక్క జహంగీర్ మెహరున్నిసాని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ ఆమె లో క్లాస్ మహిళ. ఒక చక్రవర్తి కాబోయే వ్యక్తికి హై క్లాస్ మహిళతో పెళ్లి చేయాలనే ఉద్దేశంతో ఆమెని అలీ కులీ ఖాన్కి ఇచ్చి పెళ్లి చేసి పంపించాడు అక్బర్. అతన్ని బీహార్కు గవర్నర్గా పంపించాడు, జాగీర్దార్గా పంపించాడు. రైట్ జహంగీర్ రాజైన తర్వాత అతనికి ఇచ్చిన పేరు షేరాబ్గాన్. అతని వలన కలిగిన కూతురు లాడ్లీ బేగం. రైట్ ఈ షేరాబ్గాన్ను చంపి 1611లో రైట్ నూర్జహాన్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. నూర్ అంటే వెలుతురు, జ్యోతి. నూర్ మహల్, నూర్జహాన్ అనే 2 బిరుదులు ఇచ్చాడు. నూర్ మహల్ అంతఃపురానికి జ్యోతి, నూర్ జహాన్ రైట్ ప్రపంచానికి జ్యోతి అనే 2 బిరుదులను ఇవ్వడం జరిగింది. ఈమె తన తండ్రికి తన అన్నకి ఉన్నత పదవులు ఇవ్వడం జరిగింది. నూర్జహాన్ తండ్రి మిర్జా గియాజ్ బేగ్ ఇతన్ని ప్రధానమంత్రిగా చేసింది. సోదరుడు అసఫ్ ఖాన్కి మీరీ సామాన్గా నియమించడం జరిగింది. రాజకీయాలన్నీ కూడా తన కంట్రోల్లో పెట్టుకుంది. రైట్ 1613లో జహంగీర్ కుమారుడు ఖుర్రం షాజహాన్ మేవార్ పాలకుడు అమర్ సింగ్ను సంధికి ఒప్పించాడు. రైట్ అక్బర్ ఓడించలేని అమర్ సింగ్ని, మేవాడ్ రాజ్యాన్ని షాజహాన్ ఓడించాడు. జహంగీర్ కాలంలో 1662లో పర్షియా చక్రవర్తి షా అబ్బాస్ కాందహార్ను ఆక్రమించుకున్నాడు. ఖుర్రం ఈ దక్కన్ విజయాలకు గుర్తుగా జహంగీర్ అతనికి షాజహాన్ బిరుదిచ్చాడు. 1622లో ఖుర్రం తిరుగుబాటు చేసినప్పుడు నూర్జహాన్ మహబత్ ఖాన్ అనేటువంటి సేనాని ద్వారా అణిచివేసింది. చివరకు మహబత్ ఖాన్ తిరుగుబాటు చేసి జహంగీర్ నూర్జహాన్ను బంధించి మొఘల్ సింహాసనంను ఆక్రమించి 100 రోజుల పాలించాడు. దీన్నే శతాబ్దిన పాలన అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. రైట్ మనకి మరి ఒక ముఖ్యమైన అంశం అండి, మనకు ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి రైట్ పాండమిక్ అంటువ్యాధులు వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనకు వచ్చే అంటువ్యాధి కరోనా అని చెప్పేసి అంటున్నాము. రైట్ జహంగీర్ కాలం నుంచి ఈ యొక్క అంటువ్యాధులు రావడం స్టార్ట్ అయింది. చాలా భయంకరమైన అంటువ్యాధులు. ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి ఒక అంటువ్యాధి వచ్చినట్టు కనీసం మినిమం 1 కోటి 2 కోట్ల మంది చనిపోతూ ఉన్నారు. ఇతని కాలంలో పంజాబ్లో భయంకరమైన బొబ్బల ప్లేగు అనేటువంటి అంటువ్యాధి వల్ల అనేక మంది మరణించారు. రైట్ జహంగీర్ ఆస్థానానికి ఇంగ్లాండ్ రాజు మొదటి జేమ్స్ 2 రాయబాలను పంపించాడు. అతను హకిన్స్ అలాగే థామస్లు అని గుర్తుపెట్టుకోవాలి. రైట్ ఈ థామస్ జహంగీర్ నుండి అనుమతి పొందడంతో ఆంగ్లేయులు సూరత్లో మొదటి ఫ్యాక్టరీ నిర్మించారు. రైట్ జహంగీర్ తన ఆత్మకథను తుజికీ జహంగీర్ అనే పేరుతో రచించడం జరిగింది. తుజికీ జహంగీర్ ఆస్థానంలో ఉస్తాద్ మన్సూర్, అబుల్ హసన్ అనే గొప్ప చిత్రకారులు ఉండేవాళ్ళు. ఉస్తాద్ మన్సూర్ సూక్ష్మ చిత్రకళలో చాలా గొప్పవాడు. మినియేచర్ పెయింటింగ్, చాలా చిన్నవి పేపర్లో పెయింటింగ్ వేయడం అన్నమాట. జహంగీర్ 1627లో అక్టోబర్ 28న మరణించాడు. ఇతని సమాధి లాహోర్ సమీపంలోని షాదరలో ఉంది.
అక్బర్ మనకి మొఘల్ సామ్రాజ్యంలో జహంగీర్ కళాన్ని ఏమని చెప్పొచ్చు అంటే చిత్రకళకు స్వర్ణయుగము. జహంగీరే స్వయంగా చిత్రకారుడు. ఉస్తాద్ మన్సూర్ అనే వ్యక్తికి చాలా గొప్ప చిత్రకారుడు. ఇతనికి షిర్నీ కలం అనే బిరుదిచ్చాడు. చాలా గొప్ప గొప్ప పెయింటింగ్స్ ఇతని కాలంలో డెవలప్ అయ్యాయి. ఇది మనకి ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యం సంబంధించి సమాచారము. థ్యాంక్ యూ.